హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని అనుకుంటున్నా. వెల్కమ్ టు మై ఛానల్ ఇంటూర్ హోమ్ లాగ్స్. ఇవాళ అయితే మీషోలో నేను కొనుక్కున్న డ్రెస్సులు అయితే మీకు చూపిస్తున్నాను. ఇవి నా కోసం తీసుకున్నానండి, డైలీ యూస్కి. ప్రమోషన్ అయితే ఏమీ కాదు, అంటే రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి, మన బడ్జెట్లో వస్తున్నాయని తీసుకున్నాను. మీకు చూపిద్దామని తీసుకొచ్చేసాను. చూసేద్దాం రండి. ఒక డ్రెస్ అయితే పర్పుల్ కలర్, ఇంకొక డ్రెస్ గ్రీన్ కలర్, ఇంకో డ్రెస్ నేను వేసుకొని ఉన్నది, ఇంకొకటి అయితే మీతో శారీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ డిజైన్స్ అన్నీ చూసేద్దాము ఎలా ఉన్నాయని. ఈ పర్పుల్ కలర్ డ్రెస్ అయితే చూసేద్దామండి. ఇప్పుడు ఇది 2 పీస్ సెట్. ఎలా ఉంది? నెక్ అయితే హై కాలర్ ఇచ్చారు దీనికి, ఇక్కడైతే స్లిట్ ఇచ్చారు లైట్గా. ఇక్కడ పింటెక్స్ డిజైన్ అయితే ఇచ్చారు, ఫుల్గా వస్తుంది. స్లీవ్స్ అయితే ఇలా 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. ఇక్కడ ఇలా చిన్న బెల్ట్ లాగా ఇచ్చారు. ఇందులో బుట్టాస్ వచ్చున్నాయి వైట్ కలర్లో. ఇది ప్రింట్, జరీ కాదు, ప్రింట్, వైట్ కలర్ ప్రింట్ ఇచ్చారు. బ్యాక్లో చెప్పాను కదండి, నెక్ హై నెక్ ఇచ్చారు, కాలర్ నెక్, చైనీస్ కాలరు. ఈ డ్రెస్ సైజెస్ వచ్చి ఎక్స్ నుంచి XXL వరకు ఉన్నాయి, కానీ ఒక సైజ్ అయితే మీరు ఎక్స్ట్రా తీసుకోండి దీంట్లో. నేనైతే టైట్గా ఉన్నదని మళ్ళీ ఎక్స్చేంజ్ చేసి మళ్ళీ తీసుకున్నాను ఇంకొక సైజ్కి. ఇలా ఉంది డ్రెస్. ఈ డ్రెస్ ప్యాంట్ అయితే ఇలా ఎలాస్టిక్ ఇచ్చారు, ఫుల్ లెంత్ అయితే ఉంది, సేమ్ డిజైన్ ఇచ్చారు. ఇవైతే నేను ఒక్కొక్క డ్రెస్ మీకు వేసుకుని వచ్చి చూపిస్తాను ఎలా ఉందని, చూసేయండి. ఇంకొక డ్రెస్ కూడా చూసేద్దామండి. ఇది 3 పీస్ సెట్, దుపట్టా, ప్యాంట్ విత్ టాప్. ఇది బ్యాక్ నెక్ అయితే హై ఉంది, ఫ్రంట్ వచ్చి కొద్దిగా మాత్రమే ఇచ్చారు నెక్, అంటే మరీ లోగా కాకుండా ఇక్కడ వీ కట్ అయితే ఇచ్చారు. ఒక 3 ఇంచెస్ మాత్రమే ఇచ్చున్నారు ఫ్రంట్ నెక్లో. రౌండ్ నెక్ ఇచ్చారు బ్యాక్ సైడ్. ఇది ప్రింట్ అయితే కాదండి, ఫ్రంట్ అండ్ బ్యాక్లో డిజైన్ వచ్చింది. ఇది కూడా ఒక సైజు, బిగ్ సైజ్ తీసుకోవాలండి. ఇక్కడ స్లిట్ అయితే ఇచ్చారు సైడ్లో. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే చాలా బాగుంటాయండి ఈ డ్రెస్సులు అయితే. ఈ డ్రెస్ అయితే ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ఇది దుపట్టా, హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ ఇచ్చినట్టు ఉన్నారు. హాఫ్ వరకు అయితే ప్లెయిన్ ఉంది, హాఫ్ వచ్చి వర్క్ ఉంది. ఇలా చాలా లెంత్ అయితే ఇచ్చారు. ఆఫీస్ వేర్కి, హౌస్ వైఫ్స్కి అందరికీ చాలా బాగుంటాయి ఈ డ్రెస్సులు అయితే. ఈ ప్యాంటుకి కానీ ఎలాస్టిక్ ఇచ్చారండి. ఈ ప్యాంట్కి అయితే పాకెట్ ఇచ్చారు. ఇది కూడా ఫుల్ లెంత్ అయితే ఉందండి. ఎప్పుడు డ్రెస్సులు కొన్నాం వాటిలో యాంకిల్ లెంత్ వరకే ఉంటున్నాయి, అంటే యాంకిల్ లెంత్ కన్నా పైకి వెళ్తున్నాయి వాష్ చేసిన తర్వాత. ఇలా ఇచ్చారు ప్లెయిన్గా. ఈ డ్రెస్ కూడా నేను వేసుకొని చూపిస్తానండి మీకు. నచ్చితే మీరు ట్రై చేయండి, నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్స్ అన్నీ, ఒకసారి చెక్ చేయండి. ఈ డ్రెస్ 658 రూపీస్ పడింది. ఎస్ సైజ్ నుంచి 3XL వరకు అయితే సైజెస్ ఉన్నాయి.
ఈ డ్రెస్ అయితే 328 రూపీస్ పడింది. ఎక్సెస్ నుంచి 3XL వరకు ఉన్నాయి డ్రెస్లు. కాకపోతే ఒక సైజు బిగ్ సైజ్ తీసుకోండి మీ సైజ్ కన్నా. ఈ డ్రెస్ డిజైన్కి వస్తే ఇలా వీ నెక్ ఇచ్చారు, బ్యాక్లో హై నెక్ ఇచ్చారు, ఇక్కడ హాలియా కట్ ఇచ్చారు, ఇలా ప్రిల్స్ వచ్చున్నాయి ఈ ప్లేస్లో. ఇంకా ఈ డ్రెస్ వచ్చి ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు ఇలాగా. చాలామంది ఫుల్ హ్యాండ్స్ లైక్ చేస్తారు కదండి. క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది, కాటన్ ఫ్యాబ్రిక్. ఇలా పెద్ద దుపట్టా అయితే ఇచ్చారు, చాలా పెద్ద సైజు. లాస్ట్లో అయితే ఇలా డిజైన్ ఇచ్చారు, 2 సైడ్స్. మిడిల్లో వచ్చి ప్లెయిన్ ఉంది, అంటే దీనిలో కానీ సెల్ఫ్ డిజైన్ ఉంది. నేను వేసుకున్న డ్రెస్ అయితే 454 రూపీస్ ఉంది. ఎస్ సైజ్ నుంచి 2XL వరకు ఉన్నాయి సైజెస్. చూడండి ఒకసారి. శారీ ఒకటైతే చూపిస్తాను అన్నాను కదండి, నేను తీసుకున్నాను. ఈ కలర్ నాకు చాలా ఇష్టమని తీసుకున్నానండి, మెరూన్ కలరు. ఈ శారీ అయితే చాలా బాగుంది, సాఫ్ట్గా ఖాదీ కాటను. దీని డీటెయిల్స్ అయితే నేను ఇప్పుడు శారీ చూపిస్తాను. దీని స్టోరీ ఒకటి ఉంది, దాన్ని అయితే తర్వాత మీతో షేర్ చేసుకుంటానండి. ఇలా ఉందండి శారీ. ఫ్యాబ్రిక్ చూడండి దగ్గర నుంచి, చాలా సాఫ్ట్గా ఉంటుంది వేసుకుంటే. అండ్ పళ్ళు వచ్చి ఇలా ఇచ్చారు గోల్డ్ కలర్లో, అంటే మస్టర్డ్ ఎల్లో కలర్లో మిక్స్ అయిన గోల్డ్ ఇది. టాజిల్స్ ఇలా ఉన్నాయి, బ్లాక్ కలర్ ఇచ్చారు. బట్ దీనిలో విత్ బ్లౌజ్ ఇచ్చున్నారు, గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది. 415 రూపీస్ అండి. ఇది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. చూడండి ఇలా పెట్టుకుంటే ఎలా బ్రైట్గా అనిపిస్తుందో. ఇవి కూడా అండి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే చాలా బాగా సూట్ అవుతాయండి. ఆఫీస్కనే కాదు, హౌస్ వైఫ్స్కైనా, ఎవరైనా యంగ్ గర్ల్స్ కూడా కట్టుకుంటున్నారు ఇప్పుడైతే. ఇందాక చూపించిన డ్రెస్సులన్నీ టీనేజర్స్ వాళ్ళు, కాలేజ్కి, వీళ్ళందరికీ చాలా బాగా యూస్ అవుతాయి. నేను ఎల్ సైజ్ ఆర్డర్ చేశాను, కానీ అది చాలా పెద్దదిగా ఉందండి. తర్వాత వచ్చి ఎం సైజ్ వేసాను, ఇప్పుడు కూడా చాలా పెద్దదిగా ఉంది. కొంచెం అయితే టైట్ చేయాలి, ఇంత లూజ్ అయితే ఉంది. సో చూసుకుని తీసుకోండి మీరు, ఎందుకంటే ఇది ఆలియా కట్ వచ్చింది, ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చి ప్రిల్స్ వచ్చున్నాయి ఇక్కడ. అందువల్ల ఈ డిజైన్కి లూజ్ అనిపిస్తూ ఉంది. చూసుకొని తీసుకోండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి దీంట్లో అయితే. ఈ డ్రెస్ లుక్ అయితే చాలా బాగుందండి, చూడండి. ఇక్కడ ఇలా రౌండ్ నెక్ ఇచ్చి ఇవి ఇచ్చారన్నాను కదా. బ్యాక్లో అయితే హై నెక్. ఫిట్టింగ్ బాగుందండి, లైట్గా లూజ్ ఉంది, ఆల్టర్ చేసుకుంటే సరిపోతుంది, అంతే అండి లూజ్. ఇలా ఉంది, చాలా సాఫ్ట్ అయితే ఉందండి ఫ్యాబ్రిక్. ఈ లుక్ ఎలా ఉందో చెప్పండి. హైట్ అయితే ఇలా ఉందండి ప్యాంటు. ఇక్కడ పాకెట్ ఇచ్చారు, నెక్ ఇలా వచ్చిందండి. ఈ డ్రెస్ అయితే కొద్దిగా లూజ్ ఉంది, ఫిట్ చేసుకుంటే సరిపోతుంది, లైట్గా ఆల్టరేషన్ చేస్తే. ఎలా ఉందో చూడండి. మీషోలో 3 డ్రెస్సులు అయితే చూపించాను కదండి. దానిలో ఎల్లో డ్రెస్ అయితే నేను వాష్ చేశాను, కలర్ అయితే పోలేదు. మిషన్ వాష్ చేశాను, నాకు తెలిసి అన్ని మిషన్ వాష్ చేసుకోవచ్చు. అయితే నేను వాష్ చేశాక చెప్తాను ఇంకో 2 డ్రెస్సులు ఎలా ఉన్నాయని.
ఒకవేళ ఎవరైనా పర్చేస్ చేస్తే సైజెస్ వేసుకొని చూసాక ఒక వాష్ చేశాకే దాన్ని స్టిచ్చింగ్‌కి ఇచ్చుకోండి. అంటే ఆల్టరేషన్‌కి. మన కిచెన్‌లోకి అయితే ఇంకొక మెంబర్ యాడ్ అయింది. మనం చాలా రోజుల నుంచి ఒక వస్తువు కొనుక్కోవాలని అనుకుంటాము. దాని గురించి ఆలోచిస్తాము, తెలుసుకుంటాము. ఫైనల్‌గా మనకు ఓకే అనిపిస్తేనే తీసుకుంటాము. నేను 2 ప్రొడక్ట్స్ ఆర్డర్ చేశాను. ఒకటి మీషోలో, ఇంకొకటి హోమ్ సెంటర్ దానిలో వెబ్‌సైట్‌లో చేశాను. ఇప్పుడు వచ్చిన పార్సెల్ పైన ప్రొడక్ట్ పేరు లేదు. ఈ పార్సెల్ ఎక్కడి నుంచి వచ్చిందో, ఎంత దూరం నుంచి ట్రావెల్ అయిందో తెలీదు. వాటి మీద ఉన్న ప్రింట్ అయితే లేదు. నేను ఆర్డర్ చేసిన ఈ 2 ప్రొడక్ట్స్‌కి ఇంత పెద్ద పార్సెల్ వచ్చే ఛాన్సే లేదు. కానీ ఏమొచ్చిందో తెలీదు. అయితే నేను పార్సెల్ రిసీవ్ చేసుకుని 2 డేస్ అయింది. వెయిట్ చేశాను. ఇంకో పార్సెల్ కూడా వస్తుందిలే, సరే చూద్దాము దానిలో అయినా పేరు ఉంటుంది కదా అనేసి. ఆ 2 డేస్ లోపు అయితే ఇంకో పార్సెల్ కూడా వచ్చిందండి. అది హోమ్ సెంటర్ నుంచి వచ్చింది. ఇదైతే ఇంకొకటి మన గెస్ట్. ఒక రోల్ అయితే చాలా రోజుల నుంచి తీసుకోవాలని అనుకుంటూ ఆలోచిస్తూనే ఉన్నానండి. అంటే దాన్ని మళ్ళీ చేస్తానా చేయనా, అంటే యూస్ చేస్తానా చేయనా అనే ఆలోచనలోనే ఉండిపోయాను. కానీ చేస్తానని అనిపించింది కాన్ఫిడెంట్గా. అందుకని ఆర్డర్ పెట్టానండి. ఇది మీషోలో తీసుకున్నాను. 1600 సంథింగ్ అయితే ప్రైస్ వచ్చింది. నేను ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకసారి ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి. వీటి సీజనింగ్ కూడా నేను చేసి చూపిస్తాను. కానీ ఈ వీడియోలో చేయలేదు. నెక్స్ట్ ఇంకొక వీడియోలో అయితే మీకు చేసి చూపిస్తానండి. పార్సల్ ఎంత గట్టిగా బాగా ప్యాక్ చేసి పంపించున్నారో చూడండి. ఎందుకంటే అంత సేఫ్గా ఉంటుంది. లోపల ప్రోడక్ట్ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలని ఇంత ఇచ్చి పంపించున్నారు. ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేశాక అది ఎప్పుడొస్తుందా అనేసి ఎదురు చూస్తాం కదా! ఆ ఎగ్జైట్‌మెంట్‌ని మీరు ఎప్పుడైనా ఎక్స్‌పీరియన్స్ చేశారా అనేసి నాకు కామెంట్‌లో చెప్పండి. పార్సల్ సేఫ్‌గా రావడానికైతే ఇలా ఎండుగడ్డి అయితే వేసి పంపించున్నారండి. ఇంకా ఇంకొక బకెట్ తెచ్చి పెట్టుకున్నానండి. అంత ఎక్కువైతే పెట్టున్నారు స్టఫ్ లోపల. వాటినంతా క్లీన్ చేసుకుంటున్నాను నేను. చూద్దామండి ఎన్ని రకాల పచ్చళ్ళు చేస్తామని ఈ రోల్ లోపల. రేటింగ్ అవన్నీ చెక్ చేసాకే ఆర్డర్ పెట్టానండి. సేఫ్గానే వచ్చి అయితే చేరింది నాకు. ఇంకా హోమ్ సెంటర్ ప్రోడక్ట్ అయితే నేను ఇంతకుముందు ఒక ప్యాన్ ఫస్ట్ వీడియోలో చూపించాను కుడుములు చేసేటప్పుడు. ఆ ప్యాన్ వచ్చి నేను 1.5 year బ్యాక్ అయితే తీసుకున్నాను డైరెక్ట్ షాప్లో. ఇప్పటి వరకు డ్యామేజ్ అయితే అవ్వలేదు. 4 మెంబర్స్కి యూస్ చేసేలా తీసుకున్నాను. అయితే 6 మెంబర్స్ వరకు యూస్ చేసుకోవచ్చు. ఇంకెవరైనా ఎక్స్ట్రా వచ్చినా కానీ యూస్ చేసుకునేలా ఉంది. చాలా బిగ్ సైజు. అందులో మా అమ్మాయి స్కూల్ లంచ్కి ఫ్రైడ్ రైస్ వాటికి యూస్ చేయడానికైతే ఒకటే కదా పాప, అంత పెద్దదిగా ఒకేసారి యూస్ చేయాలా అంటే కష్టం అనిపిస్తుంది. విత్ లిడ్తో పాటు వచ్చింది. కొన్ని రకాల స్వీట్స్ చేయడానికి ఇలా ఫ్రైడ్ రైసెస్ కానీ ఇంకేదైనా సమ్ వెరైటీ రైస్లు కానీ యూస్ చేయడానికైతే ఇది చాలా కన్వీనియంట్గా ఉంటుంది అని అనిపించింది నాకు. మనం యూస్ చేసేదాన్ని బట్టి ఏ ప్రోడక్ట్ అయినా లాంగ్ లాస్టింగ్గా యూసేజ్ అనేది బాగుంటుంది. కానీ మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ కదండి. నా దగ్గర ఉన్న కుక్వేర్స్, ప్యాన్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటానండి ఇంకొక వీడియోలో. కానీ ఇంకొక విషయం అండి, నేనైతే కిచెన్ టూర్ చేయాలని నేను అనుకుంటున్నా. మీరైతే ఎవరు అడగలేరు, ఒకరైతే అడిగారు. మీకేమనిపిస్తుంది, కిచెన్ టూర్ ఇప్పుడే కావాలా ఇంకా లేట్గా కావాలా అనేది కామెంట్లో చెప్పండి. కిచెన్ టూర్ మాత్రం అయితే ప్లాన్ చేసుకుంటున్నాను నేను. ఏ బ్రాండ్స్ ఏ ప్రోడక్ట్స్ పర్చేస్ చేసినా కానీ కొంచెం మంచి క్వాలిటీతో పర్చేస్ చేసుకుంటే చాలా మంచిదండి, లాంగ్ లాస్టింగ్ వస్తాయి. ఇంకొక విషయం అండి, నేను ఫస్ట్ వీడియోలో అయితే చెప్పాను ఇలా వీక్లీ 2 వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానని, లాంగ్ వీడియోస్. కానీ 3 or 4 అయితే ట్రై చేస్తున్నానండి వీక్లీ. కానీ ఇంతవరకు టైమింగ్ అయితే చెప్పలేదు. మార్నింగ్ 9:30 టైంకి అయితే రిలీజ్ చేస్తాను. మండే, వెడ్నెస్డే, సాటర్డే. ఈ మధ్యలో ఎప్పుడైనా ఇంకొక రోజు కూడా పెడతానండి. ఆ రోజు ఇంకా ఏమని అనుకోలేదు. ఆ డే అనేసి నేను మీతో చెప్తాను. ఇప్పటి వరకు అయితే మీరు నన్ను చాలా సపోర్ట్ చేశారండి. నియర్లీ 200 సబ్స్క్రైబర్స్ వచ్చేంత వరకు చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీకు వీడియోస్ ఎలాంటివి చేయాలని అనిపించినా నేను చేయడానికైతే రెడీగా ఉన్నాను. మీరైతే కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నానండి.
ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళకైతే ఎక్కడైనా నేను వీడియో బాగా చేశాను, బాగుంది, మాకు యూస్ అవుతుంది అని అనిపించుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. ఈ ప్యాన్ అయితే ఒక నాన్ స్టిక్కే అండి, కానీ ఆ కోటింగ్ పోకుండా ఉన్నంత వరకు మనం యూస్ చేసుకోవచ్చు. కానీ మనం కేర్ఫుల్గా యూస్ చేసుకోవాలండి. కానీ మంచి క్వాలిటీ అండి. వీటి మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ అండి. ఇలా స్టిక్కర్స్ వస్తాయి కదా వెజిల్స్ కొత్తగా కొన్నప్పుడు, వాటిని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టి ఒక 2 to 3 minutes వదిలామంటే ఆ హీట్కి ఆ గమ్ము అతుక్కొని ఉంటుంది కదండి స్టిక్కర్కి, అవి వచ్చేస్తాయి. ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. మళ్ళీ కలుద్దాము.